అనగనగా ఒక అందమైన అడవి. అక్కడ రంగురంగుల పూలు, పచ్చని చెట్ల మధ్య రిక్కీ అనే సీతాకోకచిలుక ఉండేది. రిక్కీ రెక్కలు ఇంద్రధనస్సులా మెరుస్తూ చాలా అందంగా ఉంటాయి. కానీ రిక్కీకి తన అందమంటే చాలా గర్వం. ఒకరోజు ఒక చిన్న నల్ల చీమను చూసి, "ఛీ, నువ్వు ఎంత నల్లగా ఉన్నావు, నాలాగా అందంగా అస్సల్లేవు" అని ఎగతాళి చేసింది. ఇంతలో అడవిలో పెద్ద తుఫాను మొదలైంది. భయంకరమైన గాలికి చెట్లు ఊగిపోతున్నాయి. రిక్కీ తన రెక్కలు పాడైపోతాయని భయపడి ఒక ఆకు కింద దాక్కుంది. కాని ఆ ఆకు గాలికి తెగిపోయేలా ఉంది. రిక్కీ కింద పడిపోబోతుండగా ఆ చిన్న చీమ తన స్నేహితులతో అక్కడికి వచ్చింది. వాళ్ళందరూ కలిసి ఆ ఆకుని గట్టిగా పట్టుకుని రిక్కీని కింద పడకుండా కాపాడారు. తుఫాను తగ్గిన తర్వాత రిక్కీకి బుద్ధి వచ్చింది. అందం రంగులో కాదు, మనసులో ఉంటుంది. ఆపదలో ఆదుకునేవారే నిజమైన స్నేహితులు అని తెలుసుకుంది. అప్పట్నుంచి రిక్కీ చీమ మంచి స్నేహితులుగా మారిపోయారు. నీతి: రూపం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం.